ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో ఎన్డీఏ కూటమి అగ్రనేతల రోడ్ షోకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు. అశేష జనవాహిని మధ్య మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన రోడ్ షో. మళ్లీ జగనన్న పాలనే కావాలంటూ ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్న వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. స్థానిక 60వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి. మానవత్వానికి నిలువెత్తు రూపం సీఎం జగన్ అని పేర్కొన్న వైఎస్ఆర్సీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి. మోసానికి మారు పేరు చంద్రబాబు అంటూ మండిపాటు. తాడేపల్లిలో ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన భారీ బహిరంగ సభ. దేశంలో ఉన్న సంపద దోచుకున్న మోదీ లాంటి వారికి దేశంలో ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో జరిగిన రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. మోదీకి ఘన స్వాగతం పలికారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అశేష జనవాహిని మధ్య మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భారీగా తరలి వచ్చిన 3 పార్టీల కార్యకర్తలు, అభిమానులతో బెజవాడ జనసంద్రంగా మారింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ అగ్రనేతలు ముందుకు సాగారు. మళ్లీ జగనన్న పాలనే రావాలంటూ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక 60వ డివిజన్ బాంబే కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ బ్లాక్ అపార్ట్మెంట్స్ లో ఇంటింటికి వెళ్లి వైసీపీ చేసిన అభివృద్ది, అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ జగనన్న పాలనపై ప్రజలందరూ పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. పేద ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యేగా ఎంపీగా కేసీఆర్ నాని గారు అనగానే తప్పకుండా ఓటేస్తాం. ఆయన కాకపోతే ఎవరికి వేస్తాం? ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి, ఏదైతే చెప్తాడో చేసే వ్యక్తి. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేమన్న వ్యక్తి కాబట్టి మా ఇంట్లో మంచి జరిగింది కాబట్టి మేము ఓటేస్తామని చెప్పని ఈరోజు ప్రజానాయకం అంతా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక బోండోమానో పొక్కడి ఒకతను ఉన్నాడు. ఇక్కడ దేనికి పనికిరాని వ్యక్తి. మాట్లాడితే గ్యాస్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది, నేను తాగే మందు రేటు పెరిగింది, నేను తాగే సిగరెట్ రేటు పెరిగిందని చెప్పని ఇవన్నీ చెప్తున్నాడు. నేను చెప్పేది ఒకటే, గ్యాస్ రేటు పెట్రోల్ డీజిల్ ఎవరు పెంచుతారా? కేంద్ర ప్రభుత్వం కాదు. నిత్యావసర వస్తువుల ధరలు ఎవరు అదుపు చేయాల్సిన అవసరం ఉంది? కేంద్ర ప్రభుత్వం కాదు. వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముడిపెడతావేంటి? నువ్వు కేంద్ర ప్రభుత్వం పార్టీతో నువ్వు పొత్తు కలిసావు. ఈ యొక్క అపవాదం ఉందంతా నీదే. ఈ రేట్లు భారానికి కారణం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా రేట్లు పెరిగినామమ్మా, రేట్లు తీసుకున్నారు. మీరు కలగండం తప్ప మీరు ఊహించేదైతే 100% జరగదని చెప్పి ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, రాబోయే రోజులు ఇంకా ముందు స్థాయి తీసుకెళ్లాలన్నా కేవలం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలా కేసీఆర్ నాని గారు. కేవలం అది రావాలి అనుకుంటే జగన్ గారు మన ప్రభుత్వం రావాలి అంటే రేపొద్దున ఏ బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉన్నారు అంటే మంచి చేయాలి అంటే కేవలం వైసీపీ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఈరోజు గడపకి వెళ్తాం బ్రహ్మరథం పడుతున్నారు. అవి కూడా ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక ఏదో విధంగా గొడవలు పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద కావాలని చెప్పి ఏదో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ రోజున ఓటర్లందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మానవత్వానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు రూపమని వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి వెల్లడించారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదని, మానవాభివృద్ధి నిజమైన అభివృద్ధి అనే విషయం అర్బన్ ఓటర్లు గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని పేదలకు సీఎం జగన్ నవరత్నాల సంక్షేమాన్ని పంచుతూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసి విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రతతో కూడిన మంచి భవితను అందించినట్లు వెల్లడించారు. ఎలా ఇస్తారు చిరంజీవి గారు? ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా. ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా. వాళ్ళేం బిగుతారులే మన్ని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో
వన్స్ అపాన్ ఎ టైం #1 హీరో, ఎప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి, సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక్కరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు. భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు. పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 ఎంపీలే అయినాయి. 2, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో, ఒకటి ఇక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 ఎంపీలు అయ్యారు. అరే ఇంత భారతదేశంలో 2 ఎంపీలు మన దగ్గర వచ్చినారా, మిగతా ఎప్పుడు రావాలి ఎందులే మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవరి దారిని ఇంటికెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు 2 ఎంపీలు ఉన్నా గానీ మళ్లీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది? వాళ్లలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ. తాడేపల్లిలో ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సిపిఐ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్, ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్లతో పాటుగా పలువురు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. జరుగుతాయి. అది మన దేశంలో ఉన్న పద్ధతి. మీరు నేను మొదటి ఓటు వేయడం మన ఎంపీకి వేస్తాం, ప్రధానమంత్రికి వేయం. మన ఎంపీలను గెలిపించుకుంటాం. గెలిచిన ఎంపీలు వాళ్ళు ప్రధానమంత్రిని నిర్ణయిస్తారు. అందుకోసమే అది ముందరి నుంచి చెప్పాల్సిన ఆ రకమైన ఇది ప్రణాళిక కాదు మనది. ఎన్నికైన తర్వాత కదా బాబు, ఎంపీలు ఎన్నికైన తర్వాతే కదా ప్రధానమంత్రి. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అంటాను, మీరు ఎన్నికల్లోకి వెళ్ళండి, ప్రజలు మిమ్మల్ని ఓడిస్తారు, దాని తర్వాత ఏమవుతుంది? అందుకోసం మన ప్రణాళిక అర్థం చేసుకోండి. మీరు ఎంపీలు ఎన్నికలు అయిన తర్వాత ప్రధానమంత్రి అనౌన్స్మెంట్ జరుగుతుంది. అది తప్పు. గతంలో కూడా మీరు తప్పు అడిగారు. ఎప్పుడు 2004లో అటల్ బిహారీ వాజ్పేయి టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలతో మేము సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా లాయర్లందరూ కూడా వ్యతిరేకించారు. మేధావులందరూ కూడా తప్పు పట్టారు. రాజకీయ పార్టీలన్నీ కూడా తప్పు పట్టినా ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను మాత్రం తగ్గేదే లేదు, దీన్ని కొనసాగిస్తానని ముందుకు తీసుకుపోయాడు. ఇప్పుడేమంటా ఉన్నాడంటే నేను కాదు, నీతి ఆయోగ్ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి నేను చేశానని చెప్తా ఉన్నాను. మరి నీతి ఆయోగ్ చెప్తే, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది కదా. నీ ఒక్కడే ఎందుకు ముందున్నావు? ఎందుకు నీవు తీసుకొని వస్తూ ఉన్నావు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విఘ్నత ప్రదర్శించి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా చెప్తాను, రేపు 13వ తేదీ జరిగే పోలింగ్లో మాత్రము రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఓటేయరు, ఖచ్చితంగా ఓడించి తీరుతారు. ఆశ్చర్యం ఏమంటే బీజేపీ వాళ్ళ ఒకవైపు ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవాలని చెప్పి 2024 మే 13న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దానిలో భాగంగా పార్లమెంటు నుంచి సిపిఐ తరఫున జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి సిపిఎం పార్టీ నుంచి నేను పోటీ చేస్తూ ఉన్నాను. ప్రధానంగా మంగళగిరి ప్రాంతంలో అనేక సమస్యలు అవుతూ ఉన్నాయి. కార్పొరేషన్ అయిన తర్వాత ఇంటి పన్నుల భారాన్ని మోసారు తప్ప మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మొత్తం కూడా నీళ్లు, భూగర్భ జలాలు ఇంకిపోయి తాగే నీరు పనికి రాకుండా పోతూ ఉంది. ఆ క్రమంలోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించిన అవసరం ఉంది. ఆ క్రమంలో మేము ఆధునీకరిస్తామని చెప్పేసి ప్రజానీకానికి హామీ ఇస్తూ ఉన్నాం. జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నా ప్రధానమైనటువంటి లక్ష్యం అమరావతి రాజధాని సాధన, అలాగే రాష్ట్రానికి
రావాల్సినటువంటి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల అమలు, దానికి సంబంధించినటువంటిది పార్లమెంటులో నా గళాన్ని వినిపిస్తాను. అలాగే వ్యవసాయాధారితమైనటువంటి జిల్లాగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవసాయాధారితమైనటువంటి పరిశ్రమ లేదు. అందువల్ల వ్యవసాయాధారితమైనటువంటి పంటలకు సంబంధించినటువంటి నందిగామ పట్టణ శివారు DVR కాలనీ వద్ద 3,000 గోవా మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ రవాణా మద్యం తరలించినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓటమి భయంతో చంద్రబాబు చేసిన దుష్ట పన్నాగం ఇది అని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. నల్లజర్లలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ గూండాలు దాడి వారి ఓటమి భయాన్ని స్పష్టంగా సూచిస్తోంది. చంద్రబాబు అధికారం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఒక రాష్ట్ర హోంమంత్రి మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయడం దుర్మార్గపు చర్య అంటూ మండిపడ్డారు. ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీనిపై ఈసీ స్పందించాలన్నారు. దాడి చేస్తే ఆమె తల పగిలింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గాయాలైనవి. మహిళల మీద మీ ప్రతాపం ఏంటి అని అడుగుతున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఏంటి దారుణం? నిన్న రాత్రేమో ప్రచారంలో ఉన్నటువంటి హోంమంత్రి తానేటి వనిత గారిని కరెక్ట్ గా ఆవిడ్ని డైరెక్ట్ గా కొట్టడానికి ప్రయత్నం చేశారు. మిగతా వాళ్ళందరినీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కర్రలతోటి గాయపరిచారు. ఈ రోజేమో ఎమ్మెల్యే సతీమణి ప్రచారంలో ఉన్నటువంటి ఆవిడేమీ కవింపు చర్యలకి పాల్పడింది కాదు, లేకపోతే మరొకటి కాదు. కేవలం ప్రచారం నిర్వహిస్తున్నటువంటి మహిళల మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి గూండాయిజం చూస్తే మీరు ఏమి చేయదలుచుకున్నారు ఈ ఎన్నికని అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. గెలవలేక, మీ మేనిఫెస్టో మీద గెలవలేక, మీరు అరిచేతిలో స్వర్గం చూపించినా కూడా ప్రజలు నమ్మడం లేదని ఈ రోజున ఇట్లాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎన్నికలకి వెళ్లకూడదు, పోలింగ్ బూతులకి ప్రజలు రాకూడదు, ముఖ్యంగా మహిళలు రాకూడదు. ఇది చంద్రబాబు కుట్ర. పోలింగ్ బూతులకి మహిళలు వస్తే మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తారు. ఎందుకంటే మహిళలకి ఈ రోజున డీబీటీ ద్వారా పథకాలు అందించడం కానివ్వండి, మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానివ్వండి, మొత్తం ఈ రోజున మహిళల వైపు ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక సోదరుడిగా, తమ్ముడిగా, అన్నగా భావిస్తూ ఉన్నారు. అవ్వ తాతలు ఒక మనవడిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు పోలింగ్ బూతులకు వస్తే ఖచ్చితంగా ఆ ఓటు ఫ్యాన్ గుర్తుకే పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికే పడుతుంది. కాబట్టి మహిళలు రాకుండా చేయడానికి ఒక ఆర్ఆర్పేట కంసాలిపేటలో జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన రాము బ్యాటరీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని రాజరాజేశ్వరిపేట కంసాలిపేటలో జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన రాము బ్యాటరీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఒక పక్క బందర్ రోడ్లో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తూ ఉండగా పశ్చిమ మురికి వాడల్లో పోతిన రాము పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఏపీ సమస్యలకు మూల కారణం కేంద్ర బీజేపీ ప్రభుత్వమని విమర్శించారు. పేద మధ్యతరగతి వర్గాలకు జై భారత్ నేషనల్ పార్టీ అండగా నిలుస్తుందంటూ హామీ ఇచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడారు. విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నితో పాటుగా జిల్లా వ్యాప్తంగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దళితులకు రక్షణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు వి సుబ్బారావు, వి నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి 35 మాదిగ సంఘాలు ఏర్పడి రాష్ట్రంలో
పని విభజన చేసుకొని తెలుగుదేశం కూటమిని గెలిపించడం కోసం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాలు పర్యటించి ఈరోజు విజయవాడ చేరుకోవటం అనేది జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపించడానికి మాదిగలుగా మేము ఎందుకు గెలిపించాలనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనేది పూర్తిగా చంద్రబాబు పట్ల మేము ఒక సానుకూల వైఖరిని తీసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. జగన్ ప్రభుత్వంలో వర్గీకరణ ఊసే ఎత్తలేదు. జగన్ ప్రభుత్వంలో మాదిగారెళ్ళి మాల కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 ఏళ్లు గడిచినా ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించి పేరుపోగు వెంకటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాకాండాలు, లైంగిక ఏదింపులు, నేరాలు, ఘోరాలు, భారాలు, మోసాలు, శిరోమండలాలు, మూత్ర విసర్జన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో మరి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు 26 జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడాను ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఉద్దేశం మీద మరి అనేక రకాలుగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ కూడాను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీలకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలని కూడాను ఈ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం జరిగింది. అంతేకాకుండా దళితుల మీద అనేక రకాలు నవమాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏదైతే టీడీపీ కూటమి ఉందో టీడీపీ కూటమిని గెలిపించాలనే ఒక ఉద్దేశంతో పేరుపోగు వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఏదైతే ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయో 13 జిల్లాల్లో మరి మాదిగల కుల సంఘాలన్నీ ఒక వేదిక మీదకి ఏర్పాటు చేసి 35 కుల సంఘాలతో రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఏదైతే టీడీపీ ఎన్డీఎం ఉందో దాన్ని గెలిపించుకునే ఉద్దేశంతో మేము రాష్ట్ర పర్యటన చేస్తున్నాము. చంద్రబాబు గారి ప్రభుత్వంలో చర్మకారులకి, డబ్బు కళాకారులకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో మేమేమైతే నష్టపోయామో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నష్టపోయినవన్నీ టీడీపీ ప్రభుత్వంలో సాధించుకునే విధంగా విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షో విజయవంతమైందని, రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో తమ స్పందన వెలిబుచ్చారు. విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ కావడం పట్ల కూటమి నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ప్రధాని మోదీ ఇప్పటికే దీనిపై ట్వీట్ చేశారు. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో తమ స్పందనను వెలిబుచ్చారు. ప్రధాని మోదీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజాగళం రోడ్ షోపై ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. మీరు సంకల్పించిన వికసిత భారత్ కార్యాచరణ కోసం మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకు విశాఖపట్నానికి చెందిన శ్రీ సాయి నాట్య భారతి అకాడమీకి చెందినటువంటి పలువురు చిన్నారులు నృత్య నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపదం వేదికపై భాగవతుల శిరీష రాణి శిష్య బృందానికి చెందిన 20 మంది చిన్నారులు పలు కీర్తనలకు చక్కటి హావభావాలతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. అనంతరం చిన్నారులకు అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పలువురు చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకు మంత్రముగ్ధులై ఎంతో ఆసక్తిగా వీక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో ఎన్డీఏ కూటమి అగ్రనేతల రోడ్ షోకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు. అశేష జనవాహిని మధ్య మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన రోడ్ షో.
మళ్లీ జగనన్న పాలనే కావాలంటూ ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్న వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. స్థానిక 60వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి మానవత్వానికి నిలువెత్తు రూపం సీఎం జగన్ అని పేర్కొన్న వైఎస్ఆర్సీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి మోసానికి మారు పేరు చంద్రబాబు అంటూ మండిపాటు. తాడేపల్లిలో ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన భారీ బహిరంగ సభ. దేశంలో ఉన్న సంపద దోచుకున్న మోదీ లాంటి వారికి దేశంలో ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారని వెల్లడి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.